భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వం కల్పించడానికి ఉన్న మన తెలంగాణ మనకు అప్పచెప్తే 7 లక్షల చిల్లర కోట్ల అప్పు చేసి ఇవాళ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి పాలనలో అప్పుల పాలైన తర్వాత కొన్ని చెప్పిన కార్యక్రమాలు ఏదైతే అభివృద్ధి టీపీసీసీ కార్యదర్శి హర్షద్ హుస్సేన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గ్రామస్తులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున మన ప్రియతమ నాయకుడు ఉమ్మడి అదల మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై భీమ్, జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రాం నిర్వహించారు. జై భీమ్ అంటే జై అంటే వర్ధిల్లాలి. ఇప్పుడు జై అంటాం, జై తెలంగాణ అంటాం, తెలంగాణ వర్ధిల్లాలి. మన బుద్ధుడు ఉన్న కాలంలో జ్ఞానం అని అర్థం. జ్ఞానం, వివేకం. జ్ఞానం అంటే మనము ఎలా ఉండాలి, ఏంటి మన నాలెడ్జ్. వివేకం అంటే మన ప్రవర్తన. ఇవి రెండు మనిషిలో ఉన్నప్పుడే మనిషి బాగుపడతారు. జై బాపు అంటే మన స్వాతంత్ర సమరయోధులు. వాళ్ళు చాలా పోరాడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళు స్వాతంత్రం తీసుకొచ్చిండ్రు కాబట్టి వాళ్ళ అడుగు జాడలో నడుస్తూ మనము రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. కొంత వేరే పార్టీ వాళ్ళు, బీజేపీ కానీ మళ్ళీ ఇంకా వేరే ఇతర పార్టీ వాళ్ళు రాజ్యాంగాన్ని సవరించాలి, రాజ్యాంగం బాగా లేదు అని రాజ్యాంగాన్ని కాల్చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే ప్రోగ్రాన్ని నిర్వహించారు. ఇది చక్కటి ప్రోగ్రాం కాబట్టి దీని అందరం మనం ముందుకుండి కొనసాగిద్దాం. జై భీమ్. అదే విధంగా బండి మహేష్ అన్న గారికి, మిగతా వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న కార్యకర్తలు, మహిళలందరికీ మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా చదువుకున్న యువత బాగున్నారు, దయచేసి గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన